నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తేజస్విని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. చైతన్యపురిలో డాక్టర్ లిఖిత క్లినిక్ ఉచిత వైద్య శిబిరం. ముఖ్య అతిథిగా హాజరైన V3 న్యూస్ చైర్మన్. నేతాజీ జయంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. MSN వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ. బీంగల్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం. పలు అంశాలపై కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం. పెద్దపల్లి జిల్లాలో నేతాజీ జయంతి వేడుకలు. నివాళులర్పించిన బీజేపీ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్ చైతన్యపురిలోని పద్మజ నివాస్ అపార్ట్మెంట్ ఎదురుగా డాక్టర్ లిఖిత క్లినిక్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ లిఖిత, డాక్టర్ శ్రీకిరణ్ ఆధ్వర్యంలో ఉచిత థైరాయిడ్, డయాబెటిక్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. పలువురు స్థానికులు ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ లిఖిత. ఇక్కడ చైతన్యపురిలో డాక్టర్ లిఖితాస్ క్లినిక్ అని కొత్తగా క్లినిక్ స్టార్ట్ చేసుకున్నాను. ఈరోజు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ చేస్తున్నాము. షుగర్ టెస్ట్లు, ఇంకా థైరాయిడ్ టెస్ట్లు ఫ్రీగా చేస్తున్నాము. మిగతా టెస్ట్లు కూడా కొంచెం తక్కువ ఖరీదులో చేస్తున్నాము. ఈరోజు నేతాజీ దినోత్సవం సందర్భంగా కూడా ఇది కండక్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. The daughter of my friend Srinivas Dasari, Jaya Srinivas Dasari, who is senior educator, and I am very proud that they are taking up such social service for the cause of the humanity. Really, I am proud. I have my 3 kids, but they are living in America. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా ఉప్పల్ MSN వాలంటరీ ఆర్గనైజేషన్ శివనారాయణ ఆధ్వర్యంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ వీరారెడ్డి నగర్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కరోనా కష్టకాలంలో రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని కాలనీ వాసులు అన్నారు. యువత సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో ఈ రక్తదానంలో పాల్గొన్నారని కాలనీ అధ్యక్షులు మహేష్ చెప్పారు. క్యాంపు నిర్వహణకు కాలనీ వాసులు సహాయ సహకారాలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు గోనే శ్రీనివాస్, టీడీపీ అధ్యక్షులు రసాల కుమార్, నాగేష్ యాదవ్, రమేష్ రెడ్డి కాలనీ వాసులు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గత ఏడాది లాగే పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కరోనా టైంలో రక్తం చాలా అవసరం అనే విషయాన్ని కాలనీ వాసులు గుర్తించి రక్తదానం చేయడానికి అందరూ పేరున చాలామంది, దాదాపు 40 నుంచి 50 మంది దాకా రక్తదాతలు ముందుకు వచ్చి ఫ్రీగా బ్లడ్ డొనేషన్ చేసి ఎవరికి ఏది అవసరమైనా MSN బ్లడ్ గ్రూప్ తరఫున వాళ్ళు ముందుంటామనే ఆహ్వానం మీద వాళ్ళు వచ్చి మా తరఫున రక్తం సేకరించి మా కాలనీ తరఫున ఏదైనా అవసరం ఉన్నా కూడా రక్తం కావాల్సిన వాళ్ళకి కూడా సహాయం చేస్తామని పేరున వాళ్ళు చెప్పారు. కాబట్టి కాలనీ వెల్ఫేర్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రక్తదాన కార్యక్రమం చాలా గొప్ప విశేషమైన కార్యక్రమము. ఆ రోజుల్లో యువకుల్లో ఒక ఉత్సాహాన్ని, యువకుల్లో ఒక ఉత్తేజాన్ని, మీలో ఉన్న యువకులు ఉన్నటువంటి శక్తిని అంతా ఏకతాటిపై తీసుకొచ్చి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని
యువకులతోని ఈ స్వాతంత్రోద్యమాన్ని తీసుకురావచ్చని సందేశాన్ని ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. అతను మహాత్మా గాంధీ చెప్పినటువంటి అహింస సిద్ధాంతం ద్వారా ఏదైతే స్వాతంత్రోద్యమం జరుగుతుందో ఆ ఉద్యమ సమయంలో యువకుల్లో ఒక రకమైన ఆలోచన వచ్చింది. ఈ అహింస ద్వారా మనము ఈ స్వాతంత్రం తెచ్చుకోగలమా అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఒక ముందడుగేసి మేము ఒక ఫోర్స్ తయారు చేసి మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో 153 వారాలుగా జ్ఞానమాల స్వీకరణ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్య అతిథిగా అంబేద్కర్ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య పాల్గొని జ్ఞానమాల అలంకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అంబేద్కర్ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వాలను కోరారు. భారత కరెన్సీపై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇటికాల రాజేందర్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి ఈరోజు అమెరికా దేశం అట్లాంటిదే మరి ఆయనను కొనియాడుతున్న సందర్భం. మరి అమెరికాలో కూడా మరి విద్యా దినోత్సవంగా ఆయన పుట్టినరోజు నాడు విద్యా దినోత్సవంగా ప్రకటించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో మనకు రాజ్యాంగం రాసిపెట్టిన మహానుభావుడు ఇతర దేశాలు కొలవలసిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఆయన తెలివి, ఆయన మేధస్సును మరి అన్ని దేశాలు, ప్రపంచ దేశాలే ఆయన ఇలా కొనియాడుతున్నాయంటే ఇక్కడ ఉన్న మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ మరి మిగతా చుట్టుపక్కల గ్రామాలు కానీ రాష్ట్రాలు కానీ మరి అంబేద్కర్ను స్మరించే కార్యక్రమం ఎందుకు చేస్తారనేది అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య గారు మరియు సాధన సభ సభ్యులు మరియు బోడుపల్ కార్యాలయ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరిగింది. ఈ ఆదివారంతో 153 వారాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి జ్ఞానమాల సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం చేసే ఈ కార్యక్రమంలో ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నదంటే ఈ ఆర్థిక మూలాలు కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కానీ ఇంత పటిష్టంగా ఉండడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారత ఆర్థిక వ్యవస్థ పైన అనేక పరిశోధనలు చేసి అనేక పరిశోధన పత్రాలు మనకు సమర్పించిన సందర్భంగా భారత రిజర్వ్ బ్యాంక్ స్థాపన కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రధాన కారణం కాబట్టి ఆయనకు గౌరవ సూచకంగా ఆయనను స్మరించుకోవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీ పైన ముద్రించాలని ప్రధాన డిమాండు. అదేవిధంగా ప్రతి పాఠ్యాంశాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశాలను ముద్రించినట్లయితే రాబోయే భావితరాలకు కూడా అంబేద్కర్ గారు సమాజానికి చేసిన సేవ తెలవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి పాఠ్యాంశాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక జీవిత చరిత్రను ముద్రించాలని డిమాండ్ని ప్రధానంగా చేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహానికి జ్ఞానమాల వేయడం అంటే మన యొక్క ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవడమే. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నా సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వాలన్నీ కూడా చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు మాత్రమే బడుగు బలహీన వర్గాల యొక్క ఆకాంక్షలు, ఆశయాలు నెరవేర్చాలని తెలియజేస్తూ ఈ అంబేద్కర్ ఆశయ సాధన సంఘ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు దేవాలయాల్లో అభిషేకాలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తర్వాత కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సుభాష్ చంద్రబోస్ ఎన్టీఆర్కు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్, జెడ్పీటీసీ రాజ్ కుమార్, గోపీనాథ్, మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర, కౌన్సిలర్లు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ ఉన్నటువంటి సందర్భంగా ఈరోజు నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని
సర్వతోముఖాలు తీసుకుపోయారో అదేవిధంగా రాబోయే కాలంలో లోకేష్ గారు కూడా యువకుడుగా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి అతను కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని, అదేవిధంగా ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం కూడా కావున సుభాష్ చంద్రబోస్ గారు రోజు పుట్టినటువంటి వ్యక్తి లోకేష్ గారు కాబట్టి అంతటి మహోన్నత వ్యక్తిగా ఎదగాలని, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాలు తీసుకోవాలని పేరు పేరున కోరుతున్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా తిరుపతి గంగమ్మ దేవస్థానంలో జాతర అభిషేక కార్యక్రమము, అదేవిధంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ అదేవిధంగా హాస్పిటల్లో వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రతి గ్రామానికి కూడా లోకేష్ గారి బర్త్డే కార్యక్రమాలు, జన్మదిన కార్యక్రమాలు జరుగుతూ ఉందని ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామంలో సర్పంచ్ నితీష్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్మించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. పటాన్చెరు నియోజకవర్గంలో మెడికల్ డివైస్ పార్కు రాకతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎంపీ అన్నారు. త్వరలోనే అమీన్పూర్ మండలంలో ఐటీ పార్కు రాబోతుందని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. అరే బబ్లు జరా సార్ ఒక్క నిజంగా కూడా గతంలో మనం చాలా ప్రభుత్వాలు చూసినాం. అందరం కూడా గ్రామ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. ఈడ పైన కూర్చున్న వాళ్ళు కావచ్చు, కింద కూర్చున్న వాళ్ళు కావచ్చు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి? గతంలో కాంగ్రెస్ వచ్చింది, టీడీపీ వచ్చింది, ఇతరత్ర పార్టీలు కూడా మరి మన రాష్ట్రాన్ని పాలించింది. ఎన్నడూ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా గ్రామాలను పట్టించుకోలేదు. ఏదో నామకే వస్తే ఈయన డబ్బులు ఇస్తున్నాం, చేతులు దులుపుకోవడం తప్ప కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంటే గ్రామం అనేది ఏ విధంగా ఉండాలి, మరి ఆ గ్రామంలో ఏం సౌకర్యాలు కావాలి, సర్పంచ్కి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, వార్డు మెంబర్లకు ఏమి ఇబ్బందులు ఉంటాయి, ఆ గ్రామస్తులకు ఏం సమస్యలు ఉంటాయి, దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన చేసి ఒక గ్రామంలో వెళ్ళినట్లయితే మరి మన తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ ఊరికి పోయినా మరి ఎంట్రెన్స్లనే స్వాగతం చెప్తుండే ప్లాస్టిక్ కవర్లు, చెత్త, పందులు పరమ చెండాలం కనబడుతుండే ఏ గ్రామం పోయినా. ఒక మన పటాన్చెరువే కాదు, ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే మహబూబ్నగర్ కావచ్చు, మరి ఖమ్మం కావచ్చు, హైదరాబాద్ నుంచి అన్ని ఏ గ్రామం పోయినా ఇవాళ ప్రతి గ్రామం పోయినా కానీ మరి చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఊరికి పోగానే ఒక ట్రాక్టరు, దానికి వాటర్ ట్యాంకరు, ఒక బ్లేడు, మరి డంప్ యార్డు, ఒక ఊరిలో శ్మశాన వాటిక, మరి ఒక ప్రకృతి వనము, ఒక చిన్న పిల్లల పార్కు, మరి ఒక జిమ్ము, మరి ఇలాంటి సౌకర్యాలు మరి ఊరూరికి మరి భగీరథ పుణ్యం అని ఊరికి మంచినీరు, ఇవన్నీ ఇంత తొందరగా ఒక 7 సంవత్సరాల మనం చేసుకోగలమంటే ఆ ఘనత మరి మీలాంటి ముఖ్య నాయకులది, కార్యకర్తలేదు, మన ప్రభుత్వాన్ని. ఇలా మన టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి మన ప్రభుత్వం ఇంత కష్టపడి పనిచేస్తుండ్రు కాబట్టి ఆ గొప్పదనం మనది, మీ అందరి కార్యకర్తలది. మరి ఇప్పటి వరకు ఎవరు కూడా ఆలోచన రాలేదు. మరి ఏదో నామకే వస్తాయని గ్రామ పంచాయతీ నిధులు గ్రామ పంచాయతీ కేటాయించడం తప్ప మరి సిస్టమేటిక్ చిన్న ఒక తోటి సర్పంచ్ గారికి చెప్పుకోవడానికి వస్తాం. వీటికి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో ఆగమాగం ఉంటే మనం గిట్ట ఆగమవుతాం, వాళ్ళ గిట్ట ఆగమవుతాం. మంచి వాతావరణంలో మంచి ఆలోచనతో సమాధానం చెప్పి పరిష్కరించే మార్గంలో సర్పంచ్ ఉండాలి, మెంబర్లు ఉండాలి.
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అనే ఆలోచనతోటి నేను మండల ప్రెసిడెంట్గా 2001లో ఉన్నప్పుడు ఉమ్మడి మండలం అమీన్పూర్ పటంచెరు కలిపి 23 గ్రామ పంచాయతీలు 23 గ్రామ పంచాయతీలు 27 ఎంపీటీసీలు. అప్పుడు నేను 18 గ్రామ పంచాయతీలు కట్టడం జరిగింది. ఇదే కిష్టారెడ్డిపేట సుల్తాన్పూర్ల గిట్ట జాగా కొని కట్టడం జరిగింది. చనిపోయిన స్వర్గీయ ఫరీదుద్దీన్ గారు దివాకర్ రెడ్డి గారు తీసుకొచ్చి సబ్ స్టేషన్ గ్రామ పంచాయతీ భవనాన్ని శంకుస్థాపన చేసిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. యా ఉస్మాన్ కరేనా కరే ఆరాంసే బయటే. ఆ విధంగా ఏది ఏమైనా సరే మన నియోజకవర్గంలో పెద్దలు మాజీ ఎమ్మెల్సీ భూపాలన్న గారు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. వాళ్ళందరి సూచనలు సలహా తీసుకొని నేను శాసనసభ్యునిగా 2వ సారి అయిన తర్వాత గిట ఈ నియోజకవర్గాన్ని ప్రభాకరణ కానీ మంత్రి గారు కానీ వారి ఆలోచన మేరకు ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతా ఉన్నాం. తప్పకుండా 8 గ్రామ పంచాయతీలలో ఇక్కడ తాండాలో భవనము దగ్గర పడ్డది. అది కూడా తొందరలోనే నెక్స్ట్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు నిన్న సర్పంచ్కి చెప్పడం జరిగింది. దగ్గరుండి పని కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేయాలని. దాంతోపాటు ఐలాపూర్ తాండా గిట ఐలాపూర్ విలేజ్ గిట పాత గ్రామ పంచాయతీ అది బైఫర్కేషన్ చేసిన తాండా పోనా బిల్డింగ్ లేదు, అది గిట కట్టడానికి డబ్బులు కేటాయించడం జరిగింది. మన దాయరా భాస్కర్ వచ్చిండా 30 లక్షలు నిన్ననే మళ్ళీ దానికి కేటాయించడం జరిగింది. 45 లక్షల రూపాయలు ఈ భవనానికి కేటాయించడం జరిగింది. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 50 లక్షల రూపాయలు టీఎస్ఐ ద్వారా మొన్న నేను ప్రభాకరణ పోయి ఎంపీ గారితో లెటర్ తీసుకొని పోయి 4 లెటర్ తీసుకొని పెట్టి అది తొందరలోనే 2-3 రోజుల్లోనే శాంక్షన్ వస్తుంది. అందరూ తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ టీఎస్ఐ మెడికల్ డివైజర్కు ఇవన్నీ గ్రామాలని అటాచ్మెంట్ ఉంటాయి కాబట్టి అవన్నీ మనము నిర్మల్ జిల్లా తానూరు మండలంలో గ్రామదేవత మహాలక్ష్మి అమ్మవారి పండుగను సంవత్సరానికి ఒక్కసారి జనవరిలో నిర్వహిస్తారు. ఈ పండుగలో గ్రామస్తులు అందరూ పాల్గొంటారు. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.
सर्वमंगलमांगल्ये शिवे सर्वस्वके गौरी नारायणे गौरी सगळे नारायण हाक म्हणून टाका पुढे गंधा सोब्राम अक्षांत सोब्राम इदं बोलमया देव स्थापित अरे तुम्ही जरा हल्दी मुको हां गोटी पर नहीं गोल बिना बस बंद हो गया सुना आप लोग मैंने लगाया जो वहां लगाया मैं तो यहां नमः शिवाय कर्पूर तलासी कुलो तलसी मोकुलो कोरिंदी वियोनो మనము 30 కోటి దేవతలు మనము కలిసి ఉందమో నా తల్లులో సకంగా సూర్యుడు చంద్రుడు 7 పడగల్లా నాగెందుడు నా తండ్రులు సుఖరాజమో సుఖతోని ఖుషితోని వస్తున్నాలు మౌస్తోని వస్తున్నాలు నా తండ్రులకు సుఖంతో నేను ఆయమి నమ్మిల్లో ఆ పనులో నీకు మౌస్తోని ఇంకా ఖుషితోని వాస్తలో నేను వాడెల్లో జగలోకము కాపాడించు నా తల్లి నీకు చల్లదనము మౌస్తోని ఆస్తున్నాము. ఇప్పుడు ఓపెన్ చేస్తాను. क्या भी बोलता है क्या नहीं बना रहा करता है क्या क्या जो ऑपरेशन करो यार मत बोला यार ना सही ये तो भी मिल रहा నిజామాబాద్ జిల్లా బీంగల్ పురపాలక కార్యాలయంలో చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసిందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. పట్టణంలో జరుగుతున్న ఫీవర్ సర్వేకు ప్రజలు సహకరించాలన్నారు. ఫీవర్ సర్వే కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ గున్నాల బాల భగత్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో అమలు చేయటకు గౌరవ పురపాలక శాఖ సంచాలకులు సర్క్యులర్ నెంబర్ E34729 2021 తేదీ 6 కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో సిఐ రాజశేఖర్ రెడ్డి నూతనంగా బాధ్యతలను చేపట్టారు. స్థానిక టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు సన్మానం చేశారు. బాన్స్వాడలో శాంతి భద్రతలు కాపాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటానని సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాతబాలు, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, మొహమ్మద్ ఏజాజ్, అబ్దుల్ వహాబ్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జంగపల్లి అజయ్, బీజేపీ నాయకులు మట్ట శంకర్, మచ్చగిరి రాము, మల్లారపు అరుణ్ కుమార్, మట్ట రాజయ్య, కొమ్ము శ్రీనివాస్, సదానందం శ్రీనివాసు పాల్గొన్నారు. ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని సిద్ధిస్తానని చెప్పేసి ఒకే ఒక నినాదంతో యువకుల్లో స్వాతంత్ర సిద్ధిని సిద్ధించే విధంగా తను పోరాట ప్రతిమ స్ఫూర్తిని మనం ఎంతగానో గౌరవించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఖమ్మంకు మండలాధ్యక్షుడు విజయ్ గారు మాట్లాడుతున్నారు. ఖమ్మంకు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ గారి జయంతి చేయడం చాలా అదృష్టంగా, చాలా గర్వంగా భావిస్తున్నా. ఇంతకుముందు పెద్దలు అందరూ చెప్పినట్టుగా వారి చరిత్ర చాలా స్ఫూర్తిదాయకం. ఎంతోమంది స్వతంత్రంలో పాల్గొన్న వీరులకు ఆయన చరిత్ర చాలా స్ఫూర్తిదాయకం. అటువంటి వారి చరిత్ర మన పాఠ్యపుస్తకాలలో లేకుండా గత ప్రభుత్వాలు చేశాయి. ఇప్పటికైనా మన పాఠ్యపుస్తకాలలో మన వీరుల గురించి, మన స్వాతంత్రం గురించి నిజంగా పోరాడిన వాళ్ళ చరిత్ర చేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు జననమే ఉండి మరణం లేని ఏకైక వీరుడు సుభాష్ చంద్రబోస్. ఆల్మోస్ట్ మనకు స్వాతంత్రం సిద్ధించే దశలో, అంటే మన బ్రిటిష్ వారిపై పోరాటం చేసి హిమాలయాలలో కొన్ని ప్రాంతాలను కూడా జయించి అక్కడ అప్పటికే మనం త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసారని చరిత్ర చెబుతుంది. కానీ అటువంటి చరిత్ర మనకు గత ప్రభుత్వాలు తెలియకుండా చేశాయి. ఒకవేళ ఆయన బతికే ఉంటే 1947 కంటే ముందే మనకు స్వాతంత్రం సిద్ధించి మన భారతదేశం మరోలాగా ఉండేది. కాబట్టి అటువంటి స్ఫూర్తిదాయకమైన చరిత్ర వీరిదే. కానీ ఇంకేమైనా దేశం కోసం పోరాడి ప్రాణార్పణ చేసిన ఇటువంటి మహనీయుల చరిత్ర ఇప్పటి యువతకు ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. ఇప్పటి యువత నిద్రావస్థలో మొబైల్ ఫోన్లో ఈ పిచ్చి మాధ్యమాలలో ఉంటున్నారు తప్ప మన దేశం గురించి, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి చరిత్ర తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అటువంటి వారికి తెలియజేయాలని మన గవర్నమెంట్లో కూడా ఇటువంటి వారి చరిత్ర. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. చైతన్యపురిలో డాక్టర్ లిఖిత క్లినిక్ ఉచిత వైద్య శిబిరం. ముఖ్య అతిథిగా హాజరైన V3 న్యూస్ చైర్మన్. నేతాజీ జయంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. MSN వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ. బీంగల్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం. పలు అంశాలపై కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం. పెద్దపల్లి జిల్లాలో నేతాజీ జయంతి వేడుకలు. నివాళులర్పించిన బీజేపీ నాయకులు. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.